హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శనగం శ్రావణి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం స్టోర్ చేసి పెట్టుకున్న మీగడ అండి ఇది. నేను ఇక్కడ గేదె పాల నుంచి తీసిన మీగడని అయితే యూజ్ చేస్తున్నాను. కావాలి అంటే మీరు ఆవు పాలు మీగడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ మీగడ కొంచెం కొంచెంగా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేను మిక్సీ అయితే వేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే మిక్సీ అనేది ఈజీగా గ్రైండ్ అవ్వటానికి. గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత నేను మళ్ళీ మిక్సీ వేసాను. మిక్సీ వేసిన తర్వాత మనకి వెన్న అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారా, మనకి ఒక లిక్విడ్ ఫామ్లో అయితే మనకి ఫామ్ అయింది. ఈ వెన్న రెడీ అయిన తర్వాత మనం ఒక గిన్నెతో మంచినీళ్ళు అయితే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనకి వెన్న అనేది ఉంది కదా, రెడీ అయింది. ఆ వెన్న మొత్తాన్ని కూడా మనం ఆ గిన్నె వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 2 సార్లు అయితే మనం కడుక్కోవాలి. చూసారు ఎలా కడుగుతున్నానో? ఇలా కడిగిన తర్వాత మనం ఈ వెన్న మొత్తాన్ని కూడా మనం ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ గిన్నెలో తీసుకున్న తర్వాత మనకి చూసారా ఎలా వచ్చిందో? వెన్న మొత్తం కనిపిస్తుంది కదా వీడియోలో. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని నెయ్యి చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకున్న తర్వాత వెన్న మొత్తాన్ని కూడా నేను ఆ గిన్నెలో వేసుకున్నానండి. గిన్నెలో వేసుకున్న తర్వాత నేను నెమ్మదిగా అలా కలుపుకుంటూ ఉన్నాను. మనకి ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నానండి, ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో కనుక మనం పెట్టుకుంటే మనకి గిన్నె అడుగు పెట్టేస్తుంది. అలాగే మేగడ అనేది కూడా, ఈ వెన్న అనేది కూడా మనకు పొంగిపోతుంది అనమాట. సో మనం ఇలా కలుపుకున్న తర్వాత మనకి నెమ్మదిగా కలర్ అనేది చేంజ్ అవుతూ కనిపిస్తుంది. నాకు ఈ 10 మినిట్స్లో కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది. చూస్తున్నారా ఫ్రెండ్స్, వీడియోలో కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది మనకి. చూడండి అలా. తర్వాత 15 మినిట్స్ అయ్యేసరికి నాకు పూర్తిగా కలర్ అనేది చేంజ్ అయిందండి. మనకి నెయ్యి కూడా మనకి రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఈ నెయ్యి మొత్తాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఉండిపోతాయి కదా, అవి పడకుండా అనమాట. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం నెయ్యి అనేది స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, మనకి హోమ్ మేడ్ నెయ్యి అనేది మనకి ఎలా రెడీ అయిపోయిందో. నెయ్యి అనేది ఎంత కాస్టో మనకి ఇప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్. మనకి అంత వెన్న వచ్చినా కూడా మనకి ఈ కంటైనర్లో కనిపిస్తున్న నెయ్యి మాత్రమే మనకు వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.